శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఇది నీ సాయి అనుగ్రహం. అదృష్టం ఉంటేనే నువ్వు ఇది వినగలవమ్మా. ఇప్పుడు ఈ సందేశం నువ్వు వింటున్నావంటే తప్పకుండా నువ్వు ఎంతో అదృష్టం చేసుకుని ఉంటావు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విను తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు తన బిడ్డలకు ఏదో ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నారు, లేదంటే ఒక హెచ్చరిక జారీ చేయాలనుకుంటున్నారు. బాబాగారు ఏ విషయం చెప్పినా సరే అది తన బిడ్డలను జాగ్రత్తపరచడానికో లేదంటే తన బిడ్డలను సంతోషపరచడానికి మాత్రమే ఉంటుంది. అయితే ఈరోజు ఈ రెండింటిలో ఏ విధంగా తన బిడ్డలను హెచ్చరిస్తున్నారో బాబాగారు, లేదంటే సంతోషపరచాలనుకుంటున్నారో బాబాగారి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఈ సందేశం మొదట్లోనే చెప్పారండి, ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ సందేశం నువ్వు వినలేవమ్మా, ఇది నీ సాయి అనుగ్రహం. ఇప్పుడు నువ్వు ఈ సందేశం వింటున్నావంటే తప్పకుండా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, అందుకే ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావని మొదట్లోనే చెప్పారు. అంటే బాబాగారు తన బిడ్డలకు ఏదో ఒక మంచి శుభవార్తనైతే తీసుకొచ్చారని మనం భావించవచ్చు. అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి కాబట్టే ఈరోజు నీ సాయి ఆశీర్వాదం అందుకోగలిగావమ్మా. నా ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టే నువ్వు నా ఈ మాటలు వినగలుగుతూ ఉన్నావు. ఇది నీకైనా సందేశం బిడ్డ, కొంచెం శ్రద్ధగా విను. చూడమ్మా, ప్రస్తుతం నీ సమస్య ఏంటో చెప్పనా తల్లి. బాబా, నా చుట్టూ ఎవ్వరూ లేరు, నేను ఒంటరిని అని అనుకుంటూ ఉన్నావు కదా. కానీ నిజానికి కారణం అది కాదు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతూ ఉన్నావు. నీ గురించి తెలియని వారి మధ్య నువ్వు బ్రతుకుతూ ఉన్నావమ్మా. ఇదంతా నా కర్మ తండ్రి అని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి. కానీ తల్లి, నీ ఎదుటివారు ఒక మాట అని నిన్ను బాధ పెట్టినప్పుడు ఆ తప్పుని వాళ్ళు సరిచేసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఒకసారి వాళ్ళ చేత మోసపోయాక వారు ఎలాంటి వారో అర్థమవుతుంది కదా బిడ్డ. కాబట్టి నీకు జరిగేవన్నీ మంచికే అని అనుకో. ఎవరు ఎలాంటి వారు నీకు అర్థమైంది కదా. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోవడం లేదని బాధపడకు. అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోమ్మా. అప్పుడే నీ సమస్యలు దాటడానికి నీకు బలం దొరుకుతుంది. అలాంటి సమస్యలు చిక్కులు దాటలేనప్పుడే నీకు దిగులు కలుగుతుంది బిడ్డ. సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చుంటే ఎలా? నీకు దానిని దాటే మార్గం ఎలా కనిపిస్తుంది తల్లి? నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా. నీ కష్టాలను దాటడానికి, సమస్యలను అధిగమించడానికి నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా. బాధపడుతూ కూర్చుంటే సమస్యలు ఎలా తీరుతాయి తల్లి? నువ్వు కోరుకున్న జీవితం నీకు ఎలా దక్కుతుంది చెప్పు. చూడమ్మా, నువ్వు అర్థం చేసుకుంటే నీ దిగులు నిన్ను ఏమీ చేయలేదు తల్లి. ఇక నీ బలహీనత ఏంటో తెలుసా? అతిగా మాట్లాడటం. నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారిని ఎన్నో మాటలు అనేస్తూ ఉన్నావమ్మా. ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు. నేను దేని గురించి చెబుతున్నానో నీకు తెలుస్తుంది కదా తల్లి. ఇప్పుడు నేను చెప్పే మాటలు నిచ్చెన లాంటివి బిడ్డ. నువ్వు కనుక అర్థం చేసుకుంటే పైకెక్కగలవు, లేదంటే కిందకి పడిపోతావమ్మా. నా మాటలు ఎలా ఉపయోగించాలి అనేది ఈ ఓపికను బట్టే ఉంటుంది. నేను ఒక తండ్రిగా నీకిచ్చే సలహా ఏంటంటే బిడ్డ, ఎదుటి వారితో వీలైనంత తక్కువగా మాట్లాడు. అనవసరంగా ఎవ్వరితోనూ మాట్లాడకు. నీకు కోపం వచ్చినా సరే, ఇబ్బందులు ఎదురైనా సరే కొంచెం మౌనంగా ఉండు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడు బిడ్డ. నీకెందుకు ఇలా జాగ్రత్తలు చెబుతున్నానో తెలుసా అమ్మా?
నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకే అర్థం అవడం లేదు. అన్ని మాటలు అనేశాక నువ్వే పశ్చాత్తాపపడుతూ ఉన్నావు. దాని గురించే ఆలోచిస్తూ నీ మనసుని కూడా కష్టపెట్టుకుంటూ ఉన్నావు. అయ్యో, ఇన్ని మాటలు అన్నానా నేను? వాళ్ళెంత బాధపడి ఉంటారో, వారి మనసు ఎంత బాధపడి ఉంటుందో అని నీకు నువ్వే చెప్పుకుని ఎంతో బాధలో మునిగిపోతూ ఉన్నావు. నిజమే కదా తల్లి? ఒక్కసారి ఆలోచించు. కోపం వచ్చిన ఆ ఒక్క క్షణం నువ్వు నెమ్మదిగా ఉండి ఉంటే ఇంత బాధపడాల్సి వచ్చేదా తల్లి? లేదు కదా. అందుకే కోపాన్ని విడిచిపెట్టమ్మా. ఎందుకంటే అదే నీకు అతిపెద్ద శత్రువు. నీ మిత్రులను కూడా అది చాలా దూరం చేసేస్తుంది బిడ్డ. నీ మంచి కోరేవారిని కూడా నీకు శత్రువులుగా మారుస్తుంది, నీకు శత్రువులుగా చూపిస్తుంది. దాని ద్వారా నీ చుట్టూ కూడా ఎవ్వరూ లేకుండా పోతారమ్మా. ఒంటరివైపోతావు తల్లి. ఒక్కసారి ఆ కోపాన్ని పక్కన పెట్టి చూడు. నీ శత్రువులు కూడా నీ దగ్గరకు రావాలనుకుంటారు, నీతో స్నేహం చేయాలనుకుంటారు. శ్రద్ధ, సబూరి అంత గొప్పవి. సహనం నిన్ను అందరిలోనూ గొప్పగా నిలబెడుతుంది బిడ్డ. ఒక్క నిమిషం ఆగి ఆలోచించడం వల్ల కోల్పోయేది ఏమీ లేదమ్మా. ఎన్నో సమకూర్చుకోవచ్చు. ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఇలా ఎన్నో నీ ఎదుగుదలకు అవసరమయ్యే మరెన్నో నువ్వు సమకూర్చుకోవచ్చమ్మా. వాటి విలువ ఇప్పుడు నీకు తెలియదు బిడ్డ. పోను పోను నీకే తెలుస్తుంది. చూడమ్మా, మన చుట్టూ ఎప్పుడూ కూడా మన మంచి కోరే 10 మంది ఉండాలి. తప్పకుండా ఉండాలి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది. మనం ఏ పని తలపెట్టినా అందులో విజయం చేకూరుతుంది. నువ్వేదైనా తప్పు పని చేస్తే వాళ్ళు నిన్ను మందలిస్తారు తల్లి. చెడు నిర్ణయం తీసుకుంటే వాళ్ళు దానిని ఖండిస్తారు. వీటి వల్ల మాత్రమే నీ ఎదుగుదల సాధ్యం బిడ్డ. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా తల్లి? అందరినీ నువ్వు ప్రేమగా అభిమానించినప్పుడు, నీ కోపాన్ని తగ్గించుకొని కోపంగా ఎదుటివారు మాట్లాడినా వాళ్ళని శాంతింపజేసినప్పుడు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావమ్మా. చూడు బిడ్డ, ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ, సబూరితో ఉండి సహనంగా ఆలోచించే శక్తిని పొందుతావో అప్పుడే నీ ప్రతి సమస్యకి తీర్పు దొరుకుతుంది. నువ్వు మౌనంగా ఉంటే అసలు సమస్యలే ఉండవు కదా తల్లి. నువ్వు కోపంగా ఉండకుండా మౌనంగా ఉండు. నిన్ను ఇతరులు అపార్థం చేసుకుంటే వారి ముందు నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదు. ఎవ్వరితో కూడా గొడవలు వద్దు బిడ్డ. ఎవరైనా కాదు లేదు అంటే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. అలా కాకుండా మీరు చేసేది తప్పు అని ఇతరులకు చెబితే నువ్వు ఏం లాభం పొందలేవు. ఎందుకంటే నువ్వు అలాంటి సమాజంలోనే బ్రతుకుతూ ఉన్నావు. మంచిని ఎవ్వరూ స్వీకరించరమ్మా. సలహా ఇవ్వాలంతే, వాగ్వాదానికి దిగకూడదు. అర్థమవుతుందా తల్లి? కాలం అనేది అన్నింటికీ సమాధానం చెబుతుందమ్మా. ఇంకా ఒక మంచి ముగింపును కూడా ఇస్తుంది. నిజాలు నిజాయితీగా ఉన్నవారు ప్రస్తుతం గెలవకపోవచ్చు, కానీ అంతిమ విజయం తప్పకుండా వారే పొందుతారమ్మా. ఎన్నిసార్లు కింద పడినా సరే వాళ్ళు గెలిచేటువంటి శబ్దం, వాళ్ళు విజయంతో చేసేటువంటి శబ్దం నలుమూలలా ప్రతిధ్వనిస్తుంది. అందుకే తల్లి, తాత్కాలికంగా నీకు ఎదురయ్యే ఓటములను నువ్వు పట్టించుకోకు. అంతిమ విజయం నీదేనమ్మా. ధైర్యంగా ఉండు బిడ్డ. ఎప్పటికైనా సరే తప్పకుండా గెలిచేది నువ్వు మాత్రమే. నీ సహనం మాత్రమే, నీ మంచితనం మాత్రమే. అబద్ధాన్ని కిందికి తొక్కేసి నిజం పైకి చేరుతుంది బిడ్డ. నువ్వు కూడా నిజాయితీగా ఉండు. అబద్ధం గెలుస్తుంది అనేది మాయ తల్లి, నిజం గెలుస్తుంది అనేది వాస్తవం. నీకు ఒక విషయం చెప్పనా? ఎప్పుడూ కూడా నిజానికి, మంచికి ఎక్కువ శక్తి ఉంటుందమ్మా. ఇవి రెండూ ఉన్న మనుషులు ఎవ్వరికీ భయపడరు తల్లి. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా
ఏదో ఒక రోజు నిజం బయటపడాల్సిందే. అంతవరకు కాస్త మౌనంగా ఉండు చాలు. అన్నీ నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ. నన్ను దాటి ఏదీ జరగదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి తల్లి. మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు ఎప్పుడూ నా రక్షణలో ఉంటావని తెలుసుకో. ధర్మం అనేది ఇప్పుడు ఓడిపోవచ్చు బిడ్డ, కానీ చివరికి ధర్మం మాత్రమే గెలుస్తుంది. మంచివారు ఎప్పుడూ కూడా ఓడిపోరు తల్లి. నువ్వు నా సంరక్షణలో ఉన్నావు. అలాంటి నీకెందుకు తల్లి భయం? నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతో ఎంతో ఆనందంగా ఉంటారు, గెలుస్తూనే ఉన్నట్టుంటారు, చాలా సంతోషంగా ఉన్నట్టుంటారు. కానీ మనం చూసేదంతా అబద్ధమండి. చెడ్డ పనులు చేసి చెడు మార్గంలో నడుస్తూ ఆనందంగా కనిపించే వాళ్ళంతా సంతోషంగా ఉన్నట్టు కాదు అని బాబాగారు చెప్తూ ఉన్నారు. మీరు చూసేది అబద్ధం తల్లి. ఆ అబద్ధపు మాయలో మీరు పడవద్దు. చెడు మార్గంలో పయనించే వాళ్ళు ప్రస్తుతం సంతోషంగా ఉంటారు, కానీ ఆ సంతోషం వారికి తాత్కాలికం మాత్రమే. కానీ నిజాయితీగా ఉన్న నా బిడ్డలకు ఆ సంతోషం శాశ్వతం బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. అంటే దీని అర్థం ఏంటంటే, చెడు మార్గంలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నారంతే. వాళ్ళు నిజానికి సంతోషంగా ఉండరండి. ఏదో ఒక లోటు, ఏదో ఒక భయం, ఎప్పుడు ఏది దొరికిపోతామో, ఎవరి దగ్గర మనం మాట పడాల్సి వస్తుందా అనేటువంటి ఒక చిన్న భయం. కానీ నీతిగా నిజాయితీగా ఉండి ధర్మ మార్గంలో నడిచే ఎవ్వరూ కూడా భయపడరు. వాళ్ళందరూ కూడా బాబాగారి బిడ్డలే అని బాబాగారు చాలా గర్వంగా చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు వాళ్ళని చూసి ఎలాంటి అపోహలు పొందవద్దమ్మా. మీకు శాశ్వతమైనటువంటి సంతోషాన్ని నేను ప్రసాదిస్తాను. ధర్మ మార్గంలో నడిచే నా బిడ్డలు ప్రస్తుతం ఓడిపోయినట్టు కనిపించవచ్చంతే, కానీ చివరికి అంతిమ విజయం మాత్రం నా బిడ్డలదే. ధర్మ మార్గంలో నడిచే నా బిడ్డలదే అంతిమ విజయమని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. అందుకే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రస్తుతం ఓడిపోయినట్టు అనుకుంటూ ఉన్నాం, కానీ మనం ఎంత సంతోషంగా ఉన్నామో మన మనసును అడిగితే తెలుస్తుందండి. కష్టాలనేవి శరీరానికి మాత్రమే, మనసుకు కాదు. ఆ సంతోషం మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం భోంచేసేటప్పుడు ఎలాంటి ఆలోచనలు రావు. మనం కష్టపడి సంపాదించిన ఆ రూపాయితో మన కడుపు నింపుకుంటూ ఉన్నాం. చాలా ఆత్మ సంతృప్తిగా ఉంటుంది. తిన్న ఒక్క ముద్ద ఒంటికి పడుతుంది, కంటి నిండా నిద్రపోతాం. కానీ చెడ్డ పనులు చేసేవారికి, చెడు మార్గంలో నడిచేవారికి అలా ఉండదండి. ఎప్పుడు మన దొంగతనం బయటపడుతుందో, ఎప్పుడు మన అధర్మ మార్గం బయటపడిపోతుందో, ఎవరి ముందు మనం తలదించాల్సి వస్తుందో, ఎన్ని నిందలు మోయాల్సి వస్తుందని వాళ్ళు అనుక్షణం బాధపడుతూనే ఉంటారు. నవ్వినంత మాత్రాన సంతోషంగా ఉన్నట్టు కాదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మనసులో ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అనుమానాలు ఉంటాయి. కానీ నిజాయితీగా ఉండే వాళ్ళలో కల్మషం లేని మనసు ఉంటుందండి. వాళ్ళు చిన్నగా ఒక చిరుమందహాసం చేసిన మనసులో నుంచి వచ్చేటువంటి నవ్వు అది. అలాంటి సంతోషం అనేది బాబాగారి బిడ్డలకు మాత్రమే సొంతమవుతుంది. వాళ్ళకి ఎన్ని కష్టాలైనా ఉండవచ్చు, కానీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అంత స్వచ్ఛంగా ఉంటుంది. వాళ్ళ నవ్వు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, తన బిడ్డలందరికీ బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసా? తల్లి, నువ్వు ఇప్పుడు ఓడిపోతున్నట్టు నీకు అనిపించవచ్చు, కానీ నువ్వు తప్పకుండా గెలుస్తావమ్మా. నేను నిన్ను గెలిపించుకుంటాను. నువ్వు దాని గురించి బాధపడకు. నువ్వు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్వరితో వాగ్వాదానికి దిగాల్సిన అవసరం అంతకంటే లేదు. జాగ్రత్తగా ఉండు, మౌనంగా ఉండు. పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే హెచ్చరించు చాలు, కానీ వాగ్వాదానికి దిగవద్దు. విన్నారా? బాగుపడతారు. వినలేదా? వారి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు మాత్రం ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతమైన మనసుతో ఇప్పటి వరకు ఎంత స్వచ్ఛంగా ఉన్నావో అంతే స్వచ్ఛంగా ముందుకు నడు.
ఈ తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. నిజాయితీగా ఉండే ఏ బాబా బిడ్డ కూడా బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బాబాగారు ఎల్లవేళలా మీ వెంటే ఉన్నారు. మీ చెయ్యి పట్టుకుని ఆ తండ్రి నడుస్తూ ఉన్నారు. సంతోషంగా ఉండండి. బాబాగారికి ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ ఆ తండ్రికి ప్రియమైన బిడ్డలుగా మీరు మారినందుకు ఎంతో ఆనందంగా ఉండండి. మీరు ఏదైతే కోరుకున్నారో, మిమ్మల్ని ఎవరి ముందు ఎంత ఎత్తులో నిలబెట్టాలో బాబాగారు తప్పకుండా ఆ విజయాన్ని మీకు ప్రసాదించి మీరు కోరుకున్న దానికంటే రెట్టింపు సంతోషాన్ని బాబాగారు మీకు ప్రసాదిస్తారండి. ఇంకా ఎలాంటి అపోహలు లేకుండా ప్రశాంతంగా నిద్రించండి ఫ్రెండ్స్. బాబాగారిని తలుచుకుంటూ మీ జీవితం ఎంత అందంగా ఉండాలో, ఆనందంగా ఉండాలో దానికి ప్రణాళిక వేసుకొని మీ జీవితంలో ముందుకు నడవండి. మీకంతా శుభమే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.